ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, దేవునికి ఎంత వందనాలు. దేవుడు మరి యొక్క న్యూ మంత్ మనల్ని తీసుకొచ్చిన దేవునికి వందనాలు. 8 months 2025లో గడిచిపోయినాయి. సో సెప్టెంబర్ మంత్లోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చినందుకే దేవునికి ఎంతో వందనాలు. మరి మనం లెసన్లోనికి వెళ్ళకముందు మరి ప్రేయర్ చేసుకొని మనము లెసన్లోనికి వెళ్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవానికి వందనాలు. మీరు మమ్మల్ని ఎంతగానో కాపాడి భద్రపరుస్తున్నందుకే నీకు వందనాలు. మరి లోకమంతా మరి వెదర్ కండిషన్స్ బాగాలేవు నాయన. మరి అయినప్పటికీ మా పట్ల మీరు చేస్తున్న మేళ్ళను బట్టి నీకు వందనాలు. మరి మా యొక్క దేశంలో ఎంతో భయంకరమైన ఐడల్ వర్షిప్ జరుగుతుంటుండగా మరి దేవుని బిడ్డలంగా మీరు మమ్మల్ని ప్రత్యేకించుకున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ, అలాంటి వారికి దేవుని వాక్యం చెప్పాలని మాకందరికీ కూడా పిల్లలందరికీ మరి బర్డన్ దయచేయమని వేడుకుంటూ, దయగల దేవా ఎంతోమంది నరకానికి వెళ్తున్నారు అనే విషయం మేము గుర్తుపెట్టుకొని మరి మేము వాళ్ళకు సువార్త ప్రకటించే వారంగా ఉండగలటకు సహాయం దయచేయమని, మా యొక్క దేశాన్ని మీరు కనికరించమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. యోబు మొదటి 2 అధ్యాయాలు, జోబ్ ఫస్ట్ 2 chapters. ఈ పుస్తకము జోబ్ జెనసిస్ కంటే కూడా ముందుగా రాయబడ్డది అనమాట. అంటే బిఫోర్ క్రైస్ట్, మేబీ 2000 years బిఫోర్ క్రైస్ట్ అది రాయబడ్డది ఆ యొక్క పుస్తకం. ఈ బుక్ మనకు చాలా మటుకు ఇది హీబ్రూ పోయట్రీ అని చెప్పొచ్చు అనమాట. అంటే మీకు పోయమ్స్ ఉంటాయి కదా పిల్లలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, మరి తెలుగు, హిందీలో పోయమ్స్ ఉంటాయి కదా, ఆ పోయట్రీ లెక్క రాయబడ్డది అనమాట జోబ్ బుక్. ఈ పోయట్రీ ఇట్ ఎక్స్ప్రెసెస్ సఫరింగ్ అనమాట. ఎక్కువ శ్రమలు అనే దాని మీద వ్రాయబడ్డది ఈ యొక్క పోయట్రీ. ఎందుకంటే హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్, అంటే మానవులు ఉన్న రోజులన్నింటిలో కూడా జోబ్ సఫర్ అయినట్లు ఎవరు కూడా సఫర్ కాలే. ఫస్ట్ ఫ్యూ వర్సెస్లలో మనకు జోబ్స్ క్యారెక్టర్ కనిపిస్తుంది. సో జోబ్స్ క్యారెక్టర్, ఆయన ఎటువంటి వ్యక్తి అంటే హీ వాజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్. పర్ఫెక్ట్ అంటే చాలా పరిపూర్ణుడు. అప్రైట్ అంటే యథార్థవంతుడు అనమాట. ఆయన లోపల ఎటువంటి అబద్ధాలు ఆడే గుణం లేదనమాట. ఫియర్డ్ గాడ్, దేవునికి భయపడే వ్యక్తి. ఎస్చ్యూడ్ ఈవిల్ అంటే ఆ యొక్క ఈవిల్ను ద్వేషిస్తాడనమాట. ఆయన ఈవిల్ వెనుక వెళ్ళాడనమాట. హీ అవాయిడ్స్ ఈవిల్. సో ఆయనకు, ఇలాంటి మనిషికి ఆయనకు 7 sons 3 daughters ఉంటారు. అంత బిగ్ ఫ్యామిలీ అనమాట. 7 కుమారులు 3 కుమార్తెలు ఉంటారన్నమాట. అంతేకాకుండా 7,000 షీప్ అంట, గొర్రెలు 7,000 ఉంటారు. ఒంటెలు 3,000, 3,000 camels, 500 yoke of oxen అంటే 500 ఎద్దుల జతలు అనమాట. అంటే ఇప్పుడు ఒక పొలంలో పని చేయాలంటే ఒకటే ఎద్దు కాదు, 2 ఎద్దులు కదా, దాని మీద యోక్ పెట్టి పని చేస్తారు. సో ఆ విధంగా 2 అనమాట. అంతేకాకుండా 500 షీ యాసెస్, గాడిదలు అనమాట. 500 ఆడు గాడిదలు. అంతేకాకుండా చాలా పెద్ద హౌస్ హోల్డ్, అంటే ఎంతోమంది పనివారు కూడా ఉండేవారు అనమాట. అంటే జోబ్ వాజ్ అ రిచ్ మ్యాన్ అని మనము చెప్పొచ్చు అనమాట. అయితే ఒకరోజు జోబ్స్ అంటే పెద్ద ఫ్యామిలీ కదా, వీళ్ళ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అనమాట ఇప్పుడు. సో ఈ పిల్లలు అందరు కలిసి ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడు ఫీస్టింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఒకరింటికి ఒకరు వెళ్ళి అందరు కూర్చొని మంచిగా భోజనాలు చేసుకొని ఎంతో చక్కగా ఎంజాయ్ చేసేవారు అనమాట. అయితే జోబ్ ఏం చేస్తుంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచి వాళ్ళ కొరకు అంటే పిల్లల కొరకు బర్న్ట్ ఆఫరింగ్స్ ఆఫర్ చేస్తుండే దేవునికి. దేవా వీళ్ళే మన పాపం చేసిండ్రేమో, కాబట్టి పాపం చేస్తారేమో అని వాళ్ళ కొరకని ఆఫరింగ్స్ చేసేవాడు అనమాట దేవుని దగ్గర. వాళ్ళని శాంక్టిఫై చేసేవారు అనమాట. అంటే వాళ్ళ కొరకని ప్రేయర్ చేసి, దేవా వీళ్ళు మరి పాపం చేయకుండా సహాయం చేయని. అంతగా జోబ్ దేవుడు అంటే అంతగా ఇష్టం ఉండే, పిల్లలు తప్పు చేయకుండా చూసుకునేవాడు అనమాట. సో ఈ విధంగా ఉన్నప్పుడు సేటన్ ఏం చేస్తాడంటే, సేటన్ ఒకసారి దేవుని దగ్గరికి పరలోకంలో మరి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు అనమాట. మనకు 6th verseలో కనిపిస్తుంది. దెర్ వాజ్ అ డే వెన్ ద సన్స్ ఆఫ్ గాడ్
కేమ్ టు అపియర్ దెమ్సెల్స్ బిఫోర్ గాడ్. దేవుని ముందర ఉన్నప్పుడు ఈ సైతాన్ కూడా వెళ్తాడు అనమాట. వెళ్ళి సైతాను పర్మిషన్ తీసుకుంటాడు అనమాట. మరి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు. మరి జోబు ఊరికనే మరి నిన్ను సేవిస్తున్నాడా, నిన్ను వర్షిప్ చేస్తున్నాడా, అంత బాగుంది కాబట్టి నిన్ను వర్షిప్ చేస్తున్నాడు ఆయన ట్రబుల్ చేయి నువ్వు, ఆయన నిన్ను దూషిస్తాడు అని చెప్తాడనమాట సైతాన్. సో దేవుడు ఆయనకు పర్మిషన్ ఇస్తాడనమాట. రోజు ఏమైందంటే మరి వాళ్ళ పిల్లలందరూ కూడా అక్కడ పెద్ద కుమారుని ఇంట్లో అందరూ కూడా ఫీస్టింగ్ చేస్తూ ఉన్నారు అనమాట. ఫీస్టింగ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు మరి ఒక వ్యక్తి పరిగెత్తుకొని వస్తాడనమాట జోబ్ దగ్గరికి. వచ్చి ఏం చెప్తాడంటే, అయ్యో సబియా దేశం నుండి సబియన్స్ వచ్చి వాళ్ళు ఆ యొక్క సేవకులను చంపేసిండ్రు. అంతేకాకుండా మరి ఎడ్లను గాడిదలను మరి తీసుకొని వెళ్ళిపోయినరు. మరి షీప్ సర్వెంట్స్ వీళ్ళందరినీ కూడా కాల్చేసిండ్రు అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. వాడు పరిగెత్తుకొని వచ్చి చెప్తాడు, నేను ఒక్కనే మిగిలిపోయినా, అందుకనే నేను నీ దగ్గరకు వచ్చినా, నీకు ఈ ఒక విషయం చెప్తున్నా అని చెప్తాడనమాట. మళ్ళీ ఇంకొకటి పరిగెత్తుకొని వచ్చి ఇంకోటి ఏం చెప్తాడంటే, కల్దీయులు వచ్చి ఆ ఒంటెలను తీసుకొని వెళ్ళిపోతారు, మరి అంత సేవకులను కూడా చంపేస్తారు అని మళ్ళీ ఇంకొకటి చెప్తాడనమాట, నేను ఒక్కరినే మిగిలినా అనేసి. మరి అదే విధంగా ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చి ఏం చెప్తాడంటే, మీ పిల్లలు అందరూ కూడా ఫీస్టింగ్ చేస్తుంటారు కదా, మరి ఒక గొప్ప గాలి వచ్చేసి మరి 4 కార్నర్స్ ఆఫ్ దట్ హౌస్, మరి దాన్ని కొట్టగానే ఆ 4 కార్నర్స్ ఆఫ్ ద ఆ యొక్క ఇల్లంతా కూడా కూలిపోయింది, మరి మీ పిల్లలందరూ కూడా చనిపోయినరు అని చెప్తాడనమాట. సో ఆయనకున్నదంతా కూడా పోయిందనమాట. ఇప్పుడు జోబ్కున్నదంతా కూడా పోయింది. కేవలం జోబ్ మరి ఆయన వైఫ్ మాత్రమే మిగిలిపోయినారు అనమాట. ఆయనకున్నదంతా కూడా మరి డిస్ట్రాయ్ అయిపోయిందనమాట. వెంటనే జోబ్ లేచి ఆయన యొక్క బట్టలను చింపుకొని ఆయన తలను షేవ్ చేసుకొని మరి ఆయన ముఖం మీద ఇట్లా పడి దేవుణ్ణి ఆరాధించిండంట, వర్షిప్ చేసిండంట. దీని అంతట్లో కూడా జోబ్ పాపం చేయలేదు అనే విషయం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే సెకండ్ చాప్టర్లో మనకు మళ్ళీ చూస్తే మళ్ళీ సైతాను మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ పర్మిషన్ తీసుకుంటాడు. మరి వానికి ఇంకా సరిపోలేదనమాట మరి జోబ్ను ట్రబుల్ చేసేది. సో దేవుడు తిరిగి మళ్ళీ ఆయనకు పర్మిషన్ ఇస్తాడు. చెప్తాడనమాట, ఆయన లైఫ్ మీద నీకు ఎటువంటి అధికారం లేదు అని చెప్తాడనమాట. సో సైతాన్ ఏం చేస్తాడంటే జోబ్ను మరి అన్ని కురుపులు వచ్చేటట్టు చేస్తాడనమాట. ఆయన ఒళ్ళంతా కూడా కురుపులు, అన్ని బాయిల్స్ అనమాట. ఎంతో మంట, ఎంతో బాధ, మరి తల నుండి కింద కాలు వరకు కూడా అంతా ఆయనకు బాయిల్స్ అనమాట. సో ఇంకా ఆయన వైఫ్ అంటదనమాట, ఇంకా నువ్వు దేవుని కర్స్ చేసి చనిపోరాదు, ఇంకెందుకు లైఫ్ ఎందుకు అని అంటే జోబ్ ఏమంటాడంటే, అయ్యో ఒక బుద్ధిహీనమైన స్త్రీ మాదిరి మాట్లాడకు, మనము దేవుని నుండి కేవలం మంచి ఒకటే తీసుకుందామా, మరి చెడు తీసుకోవద్దా, మనము గుడ్ ఒకటే తీసుకుందామా, ఈవిల్ తీసుకోవద్దా అని చెప్తాడనమాట. జోబ్ ఆ విధంగా ఆమెకు ఆన్సర్ ఇస్తాడనమాట. సో జోబ్ మరి ఆయన నోటితో ఆయన పాపం చేయలేదంట అస్సలు, మరి దేవునికి వ్యతిరేకంగా ఆయన ఏం కూడా చెప్పలేదు అని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. తర్వాత మనము సెకండ్ చాప్టర్ లాస్ట్ వర్సెస్లలో చూస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వస్తారనమాట. అయ్యో ఏంటి అసలు జోబ్కు జరిగేది ఏంటి, అసలు ఈ యొక్క విషయాలు ఏంటిది అని చూడడానికి వచ్చి 7 days వాళ్ళు మౌనంగా కూర్చుంటారు అనమాట. సో మనం నెక్స్ట్ లెసన్లో చూసుకుందాము ఎలాంటి మరి ఆ యొక్క ఫ్రెండ్స్ యొక్క వాళ్ళు ఏమన్నారు, జోబ్ వాళ్ళతో తిరిగి ఏం మాట్లాడిండు అనే విషయాలు మనము నెక్స్ట్ లెసన్లో చూసుకుందాము. అంతవరకు మనకు దేవుడు సహాయం చేయండి. Found
పిల్లలు, మరి మనం లెసన్లో మనం చూసుకున్నట్లు సేటన్ ఏ విధంగా జోబ్ను మరి సఫర్ చేయించిండు కదా మనం చూసుకున్నాము. సో మనం రెవల్యూషన్ చాప్టర్ 12 వర్స్ 9-10 మనము ప్రత్యక్షత లేకుంటే ప్రకటన అనే పుస్తకం మన యొక్క బైబిల్లో లాస్ట్ బుక్ 12th చాప్టర్ 9th వర్స్ అండ్ 10th వర్స్ మనం చూసుకుంటే సేటన్ యొక్క పేర్లు ఇవ్వబడ్డాయి అక్కడ. అంతేకాకుండా సేటన్ యొక్క క్వాలిటీ ఏంటంటే వాడు డిసీవర్. ఫస్ట్ పాయింట్ డిసీవర్. అంతేకాకుండా అక్యూజర్ ఆఫ్ అవర్ బ్రదర్ అని ఫస్ట్ పాయింట్ మోసగాడు వాడు. అంతేకాకుండా మన సహోదరులను నిందించేవాడు అనమాట. ఇదే విషయము మరి సైతాను మరి దేవుని ముందర యోబు గురించి చెప్పిండు కదా, అక్యూజ్ చేసిండు, మరి నిందించిండు అనమాట. సో కాబట్టి మనము సేటన్ యొక్క క్వాలిటీస్ మనం తెలుసుకొని సేటన్ యొక్క విషయాలను మనము గమనించుకోవాలన్నమాట. మనము మన యొక్క లైఫ్లో కూడా ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి కదా, డిసీవ్ చేస్తూ ఉంటాడు మనలను, మోసం చేసి మనలను పాపంలో పడేయడము వానికి ఇష్టం అనమాట. ఇంకొక పాయింట్ మరి సేటన్ ఈజ్ అన్ ఎనిమీ ఆఫ్ గాడ్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. సేటన్ మరి సైతాను మరి జోబ్ను మరి ఆయన జస్ట్ సఫర్ చేపించడమే కాదు, శ్రమ పెట్టడమే కాదు, కానీ జోబ్ దేవుణ్ణి కర్స్ చేయాల, దేవుని శపించాల జోబ్ అని వాడు చూసిందనమాట. సో ఎందుకు దేవుని యొక్క శత్రువు అనమాట. సేటన్ ఈజ్ అన్ ఎనిమీ ఆఫ్ గాడ్, హీ హేట్స్ గాడ్. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది జోబ్ అట్ లాస్ట్ చివరిన మరి దేవుని శపిస్తాడు అని వాడు అనుకున్నాడు అనమాట. సో అంతేకాకుండా సేటన్ గార్డెన్ ఆఫ్ ఈడెన్లో మరి ఈవ్ స్త్రీని మోసగించిండు కదా. సో ఇప్పుడు కూడా మరి సేటన్ జోబ్స్ వైఫ్ను వాడుకుంటాడు అనమాట. దేవుని కర్స్ చేయి అని జోబ్స్ వైఫ్ చెప్తుంది కదా. కాబట్టి ఇలాంటి పాయింట్స్ మనము మరి మైండ్లో పెట్టుకోవాలా. మరి సేటన్ యొక్క వాని యొక్క దుష్టత్వము, వికెడ్నెస్ మనం తెలుసుకొని మనము దాంట్లో పడకూడదు అనమాట. సేటన్ యొక్క టెంప్టేషన్స్కు మనము అంటే మనము లోనైపోవద్దు అనమాట. వీ హ్యావ్ టు ఓవర్కమ్. అంతేకాకుండా జోబ్ ఫస్ట్ చాప్టర్ 21st వర్స్, సెకండ్ చాప్టర్ 10th వర్స్లో చాలా మంచి మాటలు ఉన్నాయి అనమాట, మీరు చదువుకోవచ్చు. మరి జోబ్ అంతగా కష్టపడ్డా అన్నీ అసలు జోబ్ లాంటి కష్టాలు ఎవరికి కూడా రాలేదంట ఈ లోకంలో కదా. ఆయన అన్నీ కూడా పోగొట్టుకున్నాడు కదా, అయినా కానీ ఆయన నోటితోని దేవుణ్ణి మరి అక్యూజ్ చేయలేదు, దేవుణ్ణి మరి ఆయన నోటితోని పాపం చేయలేదు అనమాట. దేవునికి వ్యతిరేకంగా ఆయన పాపం చేయలే అని మనం చూస్తాము. సో మీరు ఆ యొక్క వర్సెస్ చదువుకోండి. జోబ్ 1:21-10 చూసుకోండి మీరు. మరి మనం ఆ విధంగా మనం కష్టాల గుండా వెళ్ళినప్పుడు ఆ విధంగా మనం అంటమా లేదా అని మనము ఒకసారి మనం టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ యొక్క విషయాలను అర్థం చేసుకోండి. మరి జోబ్ బుక్ మనము చూసుకుందాము. మనము అట్లీస్ట్ ఒక 4 లెసన్స్ చూసుకుందాము జోబ్ బుక్లో. మరి దేవుని చిత్తమైతే ఆ విధంగా చేద్దాము. మనమందరం కూడా మరి దేవుని యొక్క రాకడ కొరకని యేసుప్రభు ఎప్పుడు వస్తాడా అని మనమందరము ఎదురు చూస్తూ మరి ఆయన యొక్క పనిలో మనం బిజీగా ఉండాలని మరి మా యొక్క ఆశ. మరి దేవునికి ఆ విధంగా ప్రార్థిస్తాం.